నమస్తే, నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది రాజకీయాల్లోనే అజాతశత్రువుగా పేరొందినటువంటి సీనియర్ పొలిటీషియన్ బుచ్చయ్య చౌదరి గారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు. ఇప్పుడు రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక సీనియర్ లీడర్గా ఉంటూ వచ్చారు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి ఇన్ని తడవలు ఎన్నో సార్లు విజయం సాధించినటువంటి రికార్డు కూడా మీకుంది. అట్లాంటిది ఈ రోజున మీకే సీట్ ఉందా లేదా అనేటువంటి ఒక డైనమా సిచ్యువేషన్ లాగా క్లియర్గా ఉంది. తెలుగుదేశం వారు క్లియర్గా ఉంది. అవతల వాడు ఎవడో అడిగాడట, ఆలోచిద్దాం అడుగుదాం అన్నారట, మాకు ఇచ్చారని చెప్పుకుంటారు, గందరగోళం ఉంటుంది. ఐ డోంట్ బాదర్. నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఐఎమ్ ద పొలిట్ బ్యూరో మెంబర్, పార్టీ ఫౌండర్ మెంబర్. నాకంటే సీనియర్లు ఎవరూ లేరు, అందరూ జూనియర్లే. నాకు 82లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నవాడిని, ఏకైక వ్యక్తి. నా తర్వాత సీట్లు అప్పుడు వచ్చిన వాడు కొంతమంది. అయితే మరి నేను డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్, ఐఎమ్ ద ఫైటర్, సిట్టింగ్ ఎమ్మెల్యే. సిట్టింగ్ అందరికీ ఎమ్మెల్యేలకి సీట్లు కన్ఫర్మ్ చేశారు 2 ఏళ్ల కిందటే. ఇవాళ ఏదో మాకివ్వండి అంటే సరే అడుగుతారు. ఆశించడంలో తప్పులేదు, అడగటంలో తప్పులేదు. ఏదో అడుగుదాము అంటే ఇచ్చేసినట్టుగా పబ్లిసిటీ చేసుకుంటారు, గందరగోళం. ఐ డోంట్ బాదర్. రేపు ఇంకా 3-4 రోజుల్లో చంద్రబాబు గారు వాళ్ళు ప్రకటించాక అందరూ కళ్ళు తెరుస్తారు కదా, మనం ఎందుకు మాట్లాడాలి? నాది అందరూ వాళ్ళు మాట్లాడినట్టే చిన్నతనంగా. నాకు ఒక స్థాయి ఉంది, 42 ఏళ్ల చరిత్ర ఉంది, వివిధ స్థాయిల్లో పనిచేశాను, రాష్ట్రం మీద సమగ్రమైన అవగాహన ఉంది. ఈ మచ్చలేని ఏకైక నాయకుడిగా మిగిలిపోయాను. ఎవరు నన్ను ఏలేది చూపలేడు, ఏ పార్టీ వాడు అనలేరు. ఇవాళ డిబేట్లోకి వెళ్ళినా, ప్రెస్లోకి వెళ్ళినా, అసెంబ్లీలోగా నేను మాట్లాడితే చక్కగా రిసీవ్ చేసుకుంటారు. తెలుసు వాళ్ళకి నిర్మాణాత్మకమైన విమర్శనాత్మకంగా ఉంటుంది, కానీ తప్పుడుగా బూతులు మాట్లాడే స్టేజ్లో నేను లేను. ఏదో మనం పోగొట్టుకున్నాం, ఎవరి దగ్గర ఆశించాల, చేయిచాచల. నలుగురు నాది నేను పెట్టాను అన్నీ పోగొట్టుకొని. నేను ఎవరిని ఆశించాల, నన్ను ఎవరు ఏదంటారు? అందుకని అసెంబ్లీలో ఏదంటే 4 ఎడ్జిమెంట్ గీసుకోవా జగన్మోహన్ రెడ్డి, నువ్వు వీటిలేదు. అందుకంటే ఎవరేం మాట్లాడతారు? సార్, ఇంకా ఫైనల్గా కన్క్లూడ్ చేసే ముందు రా కదలిరా, శంఖారావం, ఇంకో పక్కన సిద్ధం, ఈ మూడిట్లో రేపు ఎన్నికల్లో ఏం జరగబోతుంది అన్నది మీరు ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు? ఎలాంటి స్పందన ప్రజల నుంచి ఉంది? గోదావరి వరద పెను వరద వస్తే ఎలా ఉంటుంది? అంచులు దాగుతూ వెళ్ళిపోద్ది, అన్నీ కొట్టుకుపోతాయి. ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం గంగలో కొట్టుకుపోద్ది గోదావరి వరదలాగా. తెలుగుదేశం 100% వస్తుంది. ఈ ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల, అధర్మం వల్ల న్యాయం జరుగుతుంది. అందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. భేషజాలు లేవు, మనసిప్పి మాట్లాడుకుంటాం. జనసేన కానీ, రేపు కొత్తగా కలిసి బీజేపీ కానీ, మేము కానీ కలిసి ఉమ్మడి పోరాటం ద్వారా అధికారంలోకి రావడం, రాష్ట్రాన్ని ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తాం. వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత పట్టుదలలు, వ్యక్తిగత అవసరాలు కాదు కావాల్సింది. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని నిలబెట్టడం కోసం, రామారావు గారి ఆశయ సాధన కోసం కలిసికట్టుగా కృషి చేస్తాం, విజయం సాధిస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం సతీష్ గారు.